ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి వార్నింగ్ ఇచ్చారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ అన్యాయంపై ఎంక్వైరీ చేసి లెక్కలు తేలుస్తామంటూ హెచ్చరించారు. గత ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించడం కోసం మెడికల్ కాలేజీలు ప్రారంభించిందని గుర్తు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు అమ్మేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. అలాగే ఎమ్మెల్యే జూలకంటిపై సెటైలు వేస్తూ ఎమ్మెల్యే అన్యాయాలను ప్రజలు చూస్తున్నారని, బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయంటూ చెప్పారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకొని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయాలని ముందుకు పోతా ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఏదైతే 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రం నుండి పేద వర్గాలని ఆరోగ్యపరంగా ఆదుకోవాలని, కరోనా లాంటి విపత్తు పరిస్థితులు వచ్చినా కానీ పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో, ముందు చూపుతోటి 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాన్ని ప్రైవేటు వ్యక్తులకి, ఎందుకంటే ఈనాటి కూటమి ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు నేను 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేసినానని చెప్పుకునే నాయకుడు కనీసం ఒక్క మెడికల్ కాలేజీ అయినా తీసుకురావాలని ఆలోచన ఆయనకు రాలేదు. పేద వర్గాలకు సంబంధించిన ఆరోగ్యాన్ని కాపాడాలి, పేద కుటుంబాల్లో ఉండే పిల్లలు చదువుకోవడానికి మెడికల్ పరంగా ఉచిత సీట్లు ఇచ్చేసి వాళ్ళని డాక్టర్లు చేయాలన్న ఆలోచన ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు రాని పరిస్థితుల్లో